మీ ఫోన్‌లో రీల్స్, యూట్యూబ్, చాట్‌జీపీటీ స్మూత్‌గా రన్ అవుతుంటే, దాని వెనకాల ఉన్న రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియాలో డిజిటల్ యూసేజ్ చాలా ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. ఏఐ, క్లౌడ్స్, యాప్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. కానీ ఈ క్లౌడ్ అనేది యాక్చువల్‌గా స్కైలో ఆకాశంలో ఉండదు. మాసివ్ డేటా సెంటర్స్‌లో రన్ అవుతాయి. ఇప్పుడు ఇండియా డేటా సెంటర్ కెపాసిటీ దరిదాపుగా 1.5 గిగావాట్స్. 2030 వాటికి ఇది 9 గిగావాట్స్‌గా చేయాలనే టార్గెట్ ఉంది. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏఐ వల్ల జీపీయూస్ డిమాండ్స్ పెరిగిపోతుంది. గ్లోబల్ చిప్స్ షార్టేజ్ వల్ల డిలేస్ కూడా అవుతుంది. ఇంకా షాకింగ్ పాయింట్ ఏంటంటే డేటా సెంటర్స్ కి మ్యాసివ్ పవర్ అవసరం వస్తుంది. బిలియన్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ కూలింగ్ కి అవసరం అవుతాయి. 2030కి ఇవి 57 ఇండియన్ సిటీస్ లో ఆల్రెడీ పవర్ ప్రెషర్, వాటర్ స్కేర్సిటీ ఉంది. ఇంకా ల్యాండ్ అప్రూవల్స్, పర్మిషన్స్, ప్రాసెస్ లో అండ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా సంవత్సరాలు పడుతుంటాయి. ఇంకొక బిగ్గెస్ట్ గ్యాప్ ఏంటంటే స్కిల్డ్ టాలెంట్ షార్టేజ్ ఉంది. ఏఐ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే డిజిటల్ ఇండియా గ్రో అవుతుంది, కానీ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఫ్యూచర్ కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే ఇండియా డిజిటల్ సూపర్ పవర్ అవుతుందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ వల్ల స్లో అవుతుందా? మీరేమనుకుంటున్నారు?